సో మరి గతంలో ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీ మరి అప్పుడు చేయని ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎట్లా నమ్ముతారు ప్రజలు? ఫస్ట్ మీరు అన్న క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేసి తర్వాత మన బీజేపీ మిత్రులకు ఆన్సర్ ఇస్తాను. మీరు ఇందాక అన్నారు కదా, మేము చేసిన మా రూలింగ్ లాస్ట్ 10 years రూలింగ్ వైఎస్ఆర్ ఉన్నప్పటి నుంచి రూలింగ్ తీసుకుంటే మేము జనరేట్ చేసిన ఎంప్లాయ్మెంట్ 10% 10 to 11% అబోవ్ దెన్ బీఆర్ఎస్. ఇది ఆన్ రికార్డ్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఒకవేళ ఇది వాస్తవం కాకపోతే నా చిన్న స్థాయి రాజకీయ జీవితానికి నేను రాజీనామా చేస్తా. ఇంకోటి, బీజేపీ మిత్రులు అంటున్నారు కదా గొప్పగా ఏది ట్యాక్స్ చేశాము ఎవ్రీ ఇయర్, అందులో 1.5 లక్ష మందికి ఏదో అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇచ్చారు. వీళ్ళు 10 lakhs రకంగా చేస్తే 9 years రూలింగ్లో ఆన్ అన్ యావరేజ్ 60 lakhs ఎంప్లాయ్మెంట్ వీళ్ళు జనరేట్ చేయాలి. ఎందులో ఓన్లీ సర్వీస్ సెక్టర్లో. ఆర్గనైజ్డ్ సెక్టర్ మళ్ళీ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అవి డిఫరెంట్, అవి ఇందాక అన్నారుగా మైక్రో స్మాల్ మీడియం ఇండస్ట్రీస్ అవి డిఫరెంట్. వీళ్ళు 60 lakhs కూడా జనరేట్ చేయలేదు మోడీ గవర్నమెంట్. బీఆర్ఎస్కి బీజేపీకి ఒక కామన్ సెన్స్ ఉంది. ఏంది ప్లాట్ఫామ్? వీళ్ళు కామన్ స్ట్రాటజీ వాడే స్ట్రాటజీ ఏంది తెలుసా? అబద్ధాల హామీలు చేసి యువతని ఆకర్షించుకొని జై శ్రీరామ్ అని బజరంగ్ బలి అని వాళ్ళకి పొలిటికల్లీ ఓట్ బ్యాంక్ రాబరీ చేయడానికి వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు అన్నగారు అంటున్నారుగా ఇంత జనరేట్ చేశామని బీజేపీ మిత్రులు అంటున్నారుగా. అసలు బీజేపీ మిత్రులకి క్వశ్చన్, ఇది లాస్ట్ నేను చెప్పే టాపిక్స్ అయినా అన్ని అయిపోయిన తర్వాత ఆయన ఆన్సర్ చేయాలి. నేషనల్ ఎంప్లాయ్మెంట్ అండ్ లేబర్ పాలసీ ఉందా వీళ్ళకు? అసలు వీళ్ళ మినిస్టర్, నేషనల్ ఎంప్లాయ్మెంట్ అండ్ లేబర్ మినిస్టర్ ఎవరో ఒకసారి కనుక్కోండి. అసలు వీళ్ళకి లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ పాలసీయే లేదనా? ప్రతి గవర్నమెంట్ కొత్తగా వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ పాలసీ ఒకటి జనరేట్ చేస్తుంది, దాని దిశగా దాని ఓరియంటేషన్లో పనిచేస్తుంది. బీజేపీకి అయితే నైతిక హక్కు లేదు. ఇంకో విషయం, వీళ్ళు బీజేపీ మిత్రులు అధికారం చేజిక్కించుకోవడానికి నాటకాలు వేస్తూ ఉంటారు చూడండి. కర్ణాటకలో 10 days PM ఇక్కడ ఉన్నాడు, అక్కడ నార్త్ ఈస్ట్ తగలబడిపోతుంది. వీళ్ళ మినిస్టర్ బ్రిజ్ భూషణ్ ఏడుగురు మన రెస్లర్ని రేప్ చేసి కేసులో ఉన్నాడంటే వీళ్ళు FIR ఫైల్ చేయట్లేదు. వీళ్ళు చెప్పేది వ్యాపం కేసు ఎంత గొప్పదన్న గారు. బీజేపీ రూలింగ్ గవర్నమెంట్ స్టేట్ లో మధ్యప్రదేశ్ లో జరిగింది. ఇప్పట్లో కూడా PSC పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుజరాత్ లో ఇప్పటి కూడా ప్రాక్సీలే జరుగుతున్నాయి. జాబులు ఇస్తామని గ్యారంటీ ఇచ్చి డబ్బులు కమ్ముకుంటున్నారు బీజేపీ మిత్రులు. తెలంగాణ సమాజానికి మంచి చేయడానికి మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇంటింటికి వెళ్తున్నాం, నిరుద్యోగుల పట్ల ఏం చేసిరు చెప్పండి. వీళ్ళ PCC ఉన్నాడు అన్నగారు, మా PCC అయితే డిక్లరేషన్ చేసిండు చిత్తశుద్ధిగా మేము యువతతో ఉన్నామని ధర్నా చేస్తూ ర్యాలీ చేస్తున్నారు. వీళ్ళ PCC అతి బాధాకరమైన విషయం. వీళ్ళ PCCకి ఏం తెలుసా? సెక్రటేరియట్ డోమ్ స్ట్రక్చర్, శవాలు వెళ్తే మీరు తీసుకోండి, లింగాలు మాకియండి. వీళ్ళ బాధలు ఇవి. తెలంగాణ సమాజానికి ఏమి ఇచ్చిండ్రు చెప్పండి అంటే బీజేపీ మిత్రులు చెప్పరు. అది స్టాటిస్టిక్ గా కూడా చెప్పరు.